Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మున్ముందుగా మీ అందరికీ క్రీస్తు ప్రభుని మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలను దీవెనలను అందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ది అసెన్షన్ ఆఫ్ అవర్ లార్డ్. దేవుని యందు ప్రియులారా, మన విశ్వాస రహస్యం ఏంటది? విశ్వాస రహస్యము ఏంటి చెప్పండి? క్రీస్తు శ్రమలు నొందెను, క్రీస్తు మరణించెను, క్రీస్తు పునరుత్థానం పొందెను, ఆయన మరలా వచ్చును. ఓకే, ఇది విశ్వాస రహస్యము. చెప్పండి, అది పూజలో చెప్తాం కదా. ఎవరైనా మైక్లో చెప్పండి క్లియర్గా. Christ has died, Christ has risen, Christ will come again. Okay, Christ has died, Christ is risen, Christ will come again. యేసు మరణం పొందెను, యేసు మరలా లేచెను, యేసు మరలా తిరిగి వచ్చును. దేవుని యందు ప్రియులారా, తిరిగి వచ్చును. ఉదాహరణకు నేను మరలా వస్తాను అంటే అర్థం ఏంటి? వస్తాను అన్న మాటలో నేను వెళ్ళాను అన్నది ఇమిడి ఉంది. ఇట్స్ ఆల్ ఇన్క్లూడెడ్. ఓకే, యేసు ప్రభు మరలా రెండవ మారు లోకాంత్యమున తిరిగి రానున్నాడు అంటే, ఉత్థానము తర్వాత తిరిగి రానున్నాడు అంటే ఆయన మోక్షారోహణమయ్యాడు, ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. దేవుని యందు ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో తరచుగా క్రీస్తు ప్రభుని మోక్షారోహణాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. పెద్దగా అంత ఇంపార్టెంట్ కాదేమో అనుకుంటుంటాం. కానీ దేవుని యందు ప్రియులారా, మన రక్షణ పరమ రహస్యములో ఈ యొక్క ఘట్టము అత్యంత ముఖ్యమైనది, ప్రధానమైనది. ఈ క్రీస్తు ప్రభుని మోక్షారోహణము. మరి ఈ మోక్షారోహణ పండుగ రోజున మీతో ఒక రెండు విషయాలు, చాలా సింపుల్, రెండు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దానికి మొట్టమొదటిది ఏమిటి చూడండి. అపోస్తుల కార్యములు, ఈనాటి మొదటి పఠనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతాం. చదవండి అమ్మ ఎవరైనా. ఓ థియోఫిలు, యేసు చేసిన పనులను బోధించిన విషయమన్నిటిని నా మొదటి గ్రంథమున రాసితిని. నా మొదటి గ్రంథము ఏంటి? ఆ మొదటి గ్రంథం ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పగలరా? ఓ థియోఫిలు, యేసు ప్రభు యొక్క బోధించిన విషయాలన్నీ కూడా నా మొదటి గ్రంథం. ఏమిటి ఆ మొదటి గ్రంథం? వెరీ గుడ్. లూకా శుభవార్త. లూకా పునీత లూకా గారే అపోస్తుల కార్యాలను రాశాడు. ఈ అపోస్తుల కార్యాలు రాస్తున్న లూకా అంటున్నాడు, నా మొదటి గ్రంథము అంటే లూకా శుభవార్త, ఇది నా రెండవ గ్రంథము అనగా అపోస్తుల కార్యములు. ఓకే, చదవనమ్మా. ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇచ్చెను. తర్వాత యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువుపరుచుకొనెను. యేసువా వందనం. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. శాతానుడు చాలా తెలివైనవాడు. ఓకే, దేవుని వాక్యాన్ని మాత్రం ఆలకించనివాడు. అందులోనూ ఇటువంటి నిగూఢ సత్యాలు ఏదైతే మనకు చాలా ముఖ్యమో, ఏదైతే మన విశ్వాసాన్ని చాలా ప్రభావితం చేస్తుందో,
ఏదైతే ఏ సత్యమైతే ఆ ప్రభుని యొక్క ప్రేమను గొప్పతనాన్ని మనకు చెబుతుందో అది అస్సలు వినేవాడు. ముందే చెప్పాను నేను ప్రవేశ వచనాల్లో జాగ్రత్తగా ఆలకించండి అంటూ. ఒకవేళ మీ దగ్గర పెన్ను ఉన్నట్లయితే 40 దినముల పాటు అని ఉంది కదా, 3వ వచనములో 40 దినముల పాటు ఉందా, అది అసలు అండర్లైన్ చేసుకోండి. అది మన యొక్క మొదటి ధ్యానాంశం. ఏంటండి అంటే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత పునరుత్థానం అవ్వడానికి ఎన్ని దినాలు పట్టింది? ఎన్ని దినాలు? జస్ట్ 3 దినములు, 3 దినములు. ఓకే. కానీ ఆ యేసు ప్రభు తండ్రి దగ్గరకు వెళ్ళడానికి, తండ్రి కుడి ప్రక్కన కూర్చోడానికి ఎన్ని రోజులు పట్టింది? 40 రోజులు. ఎందుకని? దట్ ఈస్ ద మై క్వశ్చన్. ఎందుకు? వై ఓన్లీ 40 days? 40 దినములు ప్రభు ఎందుకు తీసుకున్నారు? వై? ఏమిటి కారణం? ఏమై ఉంటుంది ఆ కారణం? 40 రోజులు ఎందుకు? సింపుల్ ఆన్సర్ ఏంటంటే, బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. దేవుని యందు ప్రియులారా, 40 days ఈజ్ ఎ సింబల్ ఆర్ ఎ టైమ్, ఎ డ్యూరేషన్ ఫర్ ప్యూరిఫికేషన్ అండ్ ప్రిపరేషన్. దేవుని యందు ప్రియులారా, శుద్ధీకరణకు 40 రోజులు పడుతుంది, సిద్ధపాటుకు 40 రోజులు పడుతుంది. కనుక ప్రభువు కూడా 40 రోజుల పాటు ఆయన పునరుత్థానమైన పరలోకానికి వెళ్ళడానికి తీసుకున్నారు. 40 రోజుల పాటు ఆయన శుద్ధీకరిస్తున్నారు, ఆయన సిద్ధము చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అందరూ చెప్పండి. శుద్ధీకరణ, సిద్ధపాటు. శిష్యులను శుద్ధీకరిస్తున్నాడు, శిష్యులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఓకే. నిద్ర వస్తుంది అప్పుడే. కొన్ని ఉదాహరణలు చెప్తాను. మొట్టమొదటి ఉదాహరణ, నోవా కాలంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు అంట భూలోకం వైపు చూశాడంట. భూలోకం అంతా పాపమయమైపోయింది, మంచి అంటూ ఏమీ లేదు, సమస్తము అవినీతిపరమైపోయింది. కానీ ఒకే ఒక్కడు నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. ఎవడతను? నోవా, అతని కుటుంబ సభ్యులు. కనుక ప్రభు ఒక ప్రక్క ఈ పాపాన్ని తుడిచేయాలనుకుంటున్నాడు, ఇంకో పక్క కొత్త సృష్టిని చెయ్యాలనుకుంటున్నాడు నోవా ద్వారా. నోవాను సిద్ధపరచాలనుకుంటున్నాడు. శుద్ధీకరణ, లోకాన్ని శుద్ధీకరించడం, సిద్ధపాటు, నోవాను కొత్త మానవ జాతిని తయారు చేయడానికి సిద్ధపరుస్తున్నాడు. ఇటువంటిప్పుడు ఏం చేశాడు? 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు కొండపోత వర్షాన్ని కురిపించాడు. ఈ 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు కురిసిన జల ప్రళయములో ఏమైందండి అంటే, ఈ లోకము పాపమయమైన, ఈ లోకము పాపభూయిష్టమైన ఈ లోకము శుద్ధీకరించబడింది. నూతన సృష్టిగా మారేందుకు గాను నోవా, అతని భార్య, అతని కుమారులు, భార్యలు సిద్ధపడ్డారు. శుద్ధీకరణ, సిద్ధపాటుకి 40 రోజులు పట్టింది. ఆది కాండములో నోవా జలప్రలయములో. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ పనులు పెట్టుకోకండి, జాగ్రత్తగా ఆలకించండి. నంబర్ 2, రెండవ ఉదాహరణ, దేవుని యందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్తున్నారు. నిజానికంట 21 రోజులు వెళ్ళిపోవచ్చంట. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 21 days జర్నీ. కానీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. దేవుని యందు ప్రియులారా, ఎందుకని? ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పటికప్పుడు యెహోవా మీద తిరగబడుతున్నారు, ఎప్పటికప్పుడు మోషే మీద తిరగబడుతున్నారు. చూసారా? దేవుని మీద తిరుగుబాటు చేస్తే, దేవుని యాజకుల పైన తిరుగుబాటు చేస్తే ఏమవుతుందంటే, రావలసిన దీవెనలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాయి. ముసలోడు అయిపోతావు, ముసలమ్మ అయిపోతావు. రావలసిన దీవెనలు 21 రోజులలో కనాను దేశంలో అడుగు పెట్టాల్సినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే వారు దేవుని పైన, మోషే పైన, అహరోను పైన ఎప్పటికప్పుడు
తిరుగుబాటు చేస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారు. కనుక వారికి అవసరమైంది శుద్ధీకరణ. వాళ్ళ పాపాలన్నీ పోవాలి, పాపాత్మలను చచ్చిపోవాలి. సిద్ధపాటు, కొత్త తరం మాత్రమే ఆ కనాను దేశంలో అడుగు పెట్టాలి. కనుక 40 సంవత్సరాల్లో మొత్తం చాలామంది చనిపోయారు. వాళ్ళ పిల్లలు మాత్రమే అందులో అడుగుపెట్టారు. ఒక కాలేబు, ఒక యెహోషువ తప్ప ఎవడు కూడా, మోషే కూడా అడుగు పెట్టలేకపోయాడు. అంటే పాపాలను శుద్ధీకరించడానికి 40 రోజులు, క్రొత్త రాజ్యములో అడుగు పెట్టడానికి 40 సంవత్సరాలు, పాపాలు శుద్ధీకరణకు, వారి పాపాలు శుద్ధీకరణకు 40 సంవత్సరాలు, కొత్త రాజ్యములో కనాను రాజ్యములో అడుగు పెట్టాలంటే 40 సంవత్సరాలు పట్టింది దేవుని యందు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవది దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు జ్ఞానస్నానం పొందుకొనగానే ఓకే ఆత్మ చేత ప్రేరేపింపబడి ఎక్కడికి వెళ్ళారంట? ఎడారికి వెళ్ళారు. ఎన్ని రోజులంట ఉపవాస ప్రార్థన? 40 రోజుల పాటు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ అయిపోయిన తర్వాత తిన్నగా వచ్చి ఆయన నోరు తెరిచి పలికిన మొట్టమొదటి మాట ఏమిటి? ఎవరు చెప్తారు? యేసు ప్రభు మొట్టమొదట పలికిన మాట ఏంటి? హృదయ పరివర్తన చెందుడు, సువార్తను విశ్వసింపుడు, దేవుని రాజ్యము సమీపి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్, రిపెంట్ అండ్ బిలీవ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్, రిపెంట్ అండ్ బిలీవ్. దేవుని యందు ప్రియులారా, ఓకే, అంటే దేవుని రాజ్యము ప్రకటించడానికి, దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి ప్రజలందరి పాపాల కొరకు ఆయన ప్రార్థించాడు ఉపవాసం ఉండి. ఆయన సిద్ధపడ్డాడు మనందరినీ ఒక నూతన మోషేలాగా ఆ దైవ రాజ్యంలో ప్రవేశింప చేయడానికి, నాయకత్వం వహించడానికి. దేవుని యందు ప్రియులారా, ఇన్ ద సేమ్ వే, ఏ విధంగా నోవా కాలములో 40 రోజుల పాటు జలప్రలయము శుద్ధీకరణ సిద్ధపాటు, ఏ విధముగా ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు శుద్ధీకరణ సిద్ధపాటు, ఏ విధంగా యేసు ప్రభు 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన నూతన రాజ్యములో, దైవుని రాజ్యములో ప్రవేశించడానికి, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, అదేవిధంగా దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఉత్థానమైన తరువాత 40 రోజులు తీసుకున్నారు. ఎందుకంటే అవిశ్వాసములో ఉన్నటువంటి, అపనమ్మకంలో ఉన్నటువంటి, భయముతో ఉన్నటువంటి, అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆ శిష్యుల విశ్వాసాన్ని బలపరచడానికి, శిష్యుల అవిశ్వాసాన్ని కడిగివేయడానికి, శిష్యులను సిద్ధపరచడానికి, పెంతెకోస్తు దినమునకు నూతన దైవరాజ్యములో అడుగు పెట్టడానికి, వారిని సిద్ధపరచడానికి ప్రభు 40 రోజుల పాటు వాళ్ళకి దర్శనమిస్తూ, వాళ్ళకి కనిపిస్తూ, వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తూ, దేవుని యందు ప్రియులారా ఆయన ఈ లోకములోనే ఉన్నారు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఈరోజు వాక్యాన్ని ఎలా ప్రారంభించానో మీ అందరికీ హ్యాపీ ఫీస్ట్ చెప్పాను. ఈరోజు 2 ధ్యానాంశాలు చెబుతాను అన్నాను. అందులో మొట్టమొదటిది వై 40 days, ఎందుకు 40 రోజులు? 40 రోజులు ఎందుకండి అంటే శుద్ధీకరణకు, సిద్ధపాటుకు. 3 ఉదాహరణలు చెప్పాను పాత నిబంధన నుంచి, యేసు ప్రభు జీవితంలోంచి కూడా ఒకటి. సో అదే విధంగా యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత మోక్షారోహణం వెళ్ళడానికి ముందు 40 రోజుల పాటు తన శిష్యులను శుద్ధీకరిస్తున్నారు, తన శిష్యులను సిద్ధపరుస్తున్నారు. అందుకోసం 40 రోజులు ఉన్నది. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, వీళ్ళు కనిపించట్లేదు నాకు, అందుకని వాళ్ళు వింటున్నారా పడుకుని పోతున్నారా తెలియటం లేదు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. విచిత్రం ఏంటంటే చలికాలంలోనూ నిద్ర వచ్చేస్తుంది, ఎండాకాలంలో కూడా నిద్ర వచ్చేస్తుంది, మళ్ళీ రాత్రులు నిద్ర రాదు. ఓకే, జాగ్రత్తగా. ఇది ఈ నిద్ర మామూలు నిద్ర కాదు, ఇది స్పెషల్గా తయారు చేయబడి మీకు ఇవ్వబడింది. సాతానుడు ఇస్తున్నాడు స్పెషల్ ఆఫర్, డోంట్ యాక్సెప్ట్. దేవుని యందు ప్రియులారా,
ఇప్పుడు అసలైనటువంటి ధ్యానాంశంలో అడుగు పెడుతున్నాం. ఓకే, వై 40 days బాగానే ఉంది, సమాధానం వచ్చేసింది. ఇప్పుడు వై అసెన్షన్, వై డిడ్ జీసస్ అసెండ్ టు హెవెన్? ఆయన మనతో ఉండొచ్చు కదా. మనలో కొంతమంది తరచుగా అనుకోవచ్చు, యేసు ప్రభు నిజముగా ఉత్థానమైతే ఆయన మనతోనే ఉండొచ్చు కదా, ఎక్కడే ఉండొచ్చు కదా, పరలోకానికి ఎందుకు వెళ్ళడం, ఎందుకు ఈ బాధలన్నీ రోజు నువ్వు విశ్వసించరా 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 అని మనం ఎందుకు అడుగు, ఆయన ఎక్కడున్నాడు అనుకో టక్కని విశ్వసించేస్తారు కదా. సో పరలోకానికి ఎందుకు ఎక్కి వెళ్ళారు? వై, కారణం ఏమిటి? ఏదైనా పని ఉందా? ఏదైనా ముఖ్యమైన పని ఉందా? ఏదైనా అక్కడ చేస్తున్నారా అని ఖాళీగా ఉన్నారా? ఇది మనం అర్థం. వై అసెన్షన్, వై 40 days ఓవర్. నా వై అసెన్షన్, అసెన్షన్ అంటే మోక్షారోహణం. ఎందుకు మోక్షారోహణము? ఎందుకండి అంటే అది అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి, ఇజ్రాయేలీల చరిత్రలోకి వెళ్ళాలి, ఇజ్రాయేలీల దేవాలయంలోనికి వెళ్ళాలి, యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళాలి, యెరూషలేము ఆరాధన క్రమంలోనికి వెళ్ళాలి. యెరూషలేము ద పాస్కల్ మిస్టరీ ఈజ్ ఎ కంటిన్యూవేషన్ ఆఫ్ ద పాస్ ఓవర్ మిస్టరీ. పాస్ ఓవర్ మిస్టరీ అనగా పాస్కా నియమములే మనకు రక్షణ నియమములుగా మారాయి. దేవుని యందు ప్రియులారా, ఈ పాస్కల్ మిస్టరీలో 4: ప్యాషన్, డెత్, రిజరెక్షన్, అసెన్షన్. యేసు ప్రభు శ్రమలు, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు ఉత్థానం, యేసు ప్రభు మోక్షారోహణము. ఈ 4 కలిపి ఉత్థానంలోనే మోక్షారోహణం వస్తుంది. లైక్ డబుల్ కాయిన్, బొమ్మ బొరుసులాగా ఉంటుంది. అందుకనే మరణము, శ్రమలు, మరణము, ఉత్థానము అంటాం. ఎనీవే, సో శ్రమలు, మరణం, ఉత్థానం, మోక్షారోహణం, ఈ 4 స్టెప్స్ ఉన్నట్లుగా దేవుని యందు ప్రియులారా పాస్ ఓవర్లో అనగా యెరూషలేము దేవాలయంలో కూడా 3 భాగాలు ఉండేవి. మనకి మన దేవాలయం కరెక్ట్గా సరిపోతుంది దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మొట్టమొదటిది దేవాలయంలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఓకే, దేవాలయంలో 3 భాగాలు. మొట్టమొదటి భాగం ఔటర్ కోర్టియార్డ్. ఔటర్ కోర్టియార్డ్ అనగా ఈ మెట్లు కింద ఉన్న చూడండి, మరియ తల్లి గుహ నుంచి ఆ ప్రేస్ అంతా ఔటర్ కోర్టియార్డ్. అలా యెరూషలేము దేవాలయంలో అలాగుండేది. అది మొదటి భాగం. నెంబర్ 2, రెండవ భాగం దేవుని యందు ప్రియులారా హోలీ ప్లేస్, పవిత్ర స్థలం. అంటే మీరు కూర్చున్నారే ఈ దేవాలయం, దీనికి ముందంతా, ఈ రైలింగ్ ముందంతా పవిత్ర స్థలం, దేవాలయం. ఇది రెండవది. అక్కడ ఒక కట్టెను, ఇక్కడ ఒక కట్టెను ఉంటుంది. మూడవ భాగం మహా గర్భగుడి అంటారు, లేదంటే హోలీ ఆఫ్ హోలీస్. అది హోలీ ప్లేస్, ఇది హోలీ ఆఫ్ హోలీస్, మహాపరిశుద్ధ స్థలం. ఇక్కడ దేవుని యొక్క ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్, నిబంధన పేటిక ఉంటుంది. 3 పార్ట్లు ఉన్నాయి. ఏంటంటే ఒకటి ఔటర్ కోర్టియార్డ్, రెండవది హోలీ ప్లేస్, మూడవది హోలీ ఆఫ్ హోలీస్. మరొకసారి చెప్పండి అందరూ. మొట్టమొదటిది ఔటర్ కోర్టియార్డ్, రెండవది హోలీ ప్లేస్, మూడవది హోలీ ఆఫ్ హోలీస్. ఇప్పుడు అక్కడేం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుందో చూద్దాం. మొట్టమొదటి దేవుని యందు ప్రియులారా ఔటర్ కోర్టియార్డ్, అక్కడ బలులు అర్పించేవారు. ఉదాహరణకు ఒకడు కుర్రవాడు, ఓకే, ఒక ఫ్యామిలీ ఉన్నది, భార్య భర్త పిల్లలు. వాళ్ళ కుటుంబానికి గాను వాళ్ళు ఒక అర్పణ తెస్తారు. ఒక గొర్రె పిల్ల, ఒక మేక పిల్ల, ఒక ఎద్దు, ఒక ఆవు తీసుకొస్తారు. దానిని అక్కడ బలిస్తారు. ఓకే, బలిస్తే సరిపోదు, దేవుని బలి అర్పించబడే స్థలం ఔటర్ కోర్టియార్డ్. ఓకే, రెండవది హోలీ ప్లేస్, పవిత్ర స్థలంలో ధూపం వేసేవారు. ఓకే, మిగతా చాలా వస్తువులన్నీ అక్కడ ఉండేవి. లోపల ఇన్నర్ ఛాంబర్ అనగా హోలీ ఆఫ్ హోలీస్లో దేవుని మందసం ఉండేది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే బలి అర్పిస్తే సరిపోదు, బలి అర్పించిన తర్వాత ప్రధాన యాజకుడు వచ్చి ఆ బలి యొక్క రక్తాన్ని తీసుకొని దేవాలయంలోనికి, గర్భగుడిలోనికి అనగా హోలీ ఆఫ్ హోలీస్ ప్లేస్ ద్వారా
అత్యంత పవిత్రమైనటువంటి స్థలంలోకి అడుగుపెట్టేవాడు. అడుగుపెట్టి ఆ రక్తాన్ని అక్కడ చిలకరించేవాడు మందసం మీద, నిబంధన పీఠిక మీద. అది కరుణపీఠం అంటారు, ద థ్రోన్ ఆఫ్ మర్సీ అంటారు. ఎప్పుడైతే బలి అక్కడ అర్పించబడిందో, అది ఎక్కడ చిలకరించబడిందో, వెంటనే ఆ కుటుంబం యొక్క పాపాలను ప్రభు క్షమించేవారు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా విశ్వసించేవారు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఔటర్ కోర్ట్యార్డ్, ఈ హోలీ ప్లేస్, ఈ హోలీ ఆఫ్ హోలీస్ ఇవన్నీ కూడా ఈ భూలోకంలోనే ఉన్నాయి. ఓకే, ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని పవిత్ర స్థలంలోనికి వెళ్ళి చిలకరించేవాడు. బాగా ఆలకించండి, ఇది అర్థమైతేనే ఈ యొక్క అసలైనటువంటి కథ అంతా అర్థమవుతుంది, ఈ పరమ సత్యం మనకు అర్థమవుతుంది. దేవుని యందు ప్రియులారా, నౌ జీసస్ హెస్ కమ్. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వీళ్ళు చేసిందే చేస్తున్నాడు, కానీ డిఫరెంట్ వే, మరొక గొప్ప శక్తివంతమైన రీతిలో. దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే మానవుల పాపాలు క్షమించడం ఈ ఆవుల రక్తము, ఈ జంతువుల రక్తము, గొర్రె పిల్లల మేకల రక్తం వల్ల కాదు. కనుక పాపము లేనివాడు, దైవ కుమారుడు, శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి పుట్టి ఆయన ఇష్టపూర్తిగా తన రక్తాన్ని ధారపోస్తే తప్ప మానవాళి పాపాలు క్షమించబడవు. కనుక యేసు ప్రభు వస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు సిలువలో మరణించాడు. ఔటర్ కోర్ట్యార్డ్లో జరిగిన సంఘటన కలవరి కొండ మీద జరిగింది. ఆలకించండి, ఔటర్ కోర్ట్యార్డ్లో జరుగుతున్నటువంటి బలులు యేసు ప్రభు ఎక్కడ చేశారు? కలవరి కొండ మీద చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే యాజకుడు వేరు, బలి వేరు. ఇశ్రాయేలు జీవితంలో, యూదుల జీవితంలో యాజకుడు వేరు, గొర్రెపిల్ల వేరు, అవునా కదా? కానీ యేసు ప్రభు జీవితంలో ఆయనే గొర్రెపిల్ల, ఆయనే ప్రధాన యాజకుడు. చూసుకోండి, ఆయనే దేవుని గొర్రెపిల్ల, ఆయనే ప్రధాన యాజకుడు కూడా. కనుక ఆయన తనని తాను కలవరి కొండపై సమర్పించుకున్నాడు. ఔటర్ కోర్ట్యార్డ్లో బలి అర్పించినట్లుగా కలవరి కొండపై తన బలి అర్పించుకున్నాడు. రెండవది, యాజకుడు పవిత్ర స్థలంలోకి వెళ్తున్నాడు కదా, అదేవిధంగా యేసు ప్రభు పాతాళానికి వెళ్ళాడు. ఎందుకు పాతాళంలోనికి? అక్కడ దేవునిని ఆరాధించే వ్యక్తులు, ఆరాధించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులైనటువంటి ఆదాము, ఏవమ్మ, ఆబేలు, అబ్రహాము, ఈసాకు, యాకోబు, యోసేపు, ఆ దావీదు, ఆ సొలొమోను, ఆ పునీతులు, ఆ గొప్ప గొప్పవారు, ఆ ప్రవక్తలు, ఆ రాజులు, ఆ పునీతులందరూ, దైవ సేవకులందరూ అక్కడ వేచి ఉన్నారు పరలోకానికి చేరడానికి, పవిత్ర స్థలం చేరడానికి, దేవుని సన్నిధికి చేరడానికి. అక్కడికి వెళ్ళారు ఆయన. రెండవది, ఇక్కడేమో 3 స్థలాలు ఒక దగ్గరే ఉన్నాయి, అక్కడేమో 3 వేరు స్థలాల్లో ఉన్నాయి. ఒకటి భూలోకములో కలవరి కొండ, 2 పాతాళ లోకములో ఆ యొక్క ప్రజలు వేచిన స్థలం, 3వది దేవుని యందు ప్రియులారా యాజకుడు హోలీ ఆఫ్ హోలీస్లో అడుగు పెడుతున్నట్లుగా యేసు ప్రభు మహాపరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధి, హోలీ ఆఫ్ హోలీస్, గర్భగుడి, దేవుని నిబంధన పెట్టిక కాదు, దేవుడే ఉన్నటువంటి స్థలం. అక్కడకు ఆయన తన రక్తముతో, తన శరీరముతో, తన రక్తముతో, మహిమ శరీరముతో ఆయన అక్కడకు ప్రవేశిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనే యాజకుడు, ఆయనే బలి పశువుగా ఆ పరలోకానికి వెళ్తూ, దేవుని యొక్క కుడి ప్రక్కకు వెళుతూ, ఆ దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉంటూ ఆయన నిరంతరము మన కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకే ఒక్కసారి బలి అర్పించాడు. ఆ బలి ద్వారా ఆయన మానవాళ్ళందరిని రక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఎవ్రీ ప్రీస్ట్, ఒకే ఒక యాజకుడు, ప్రతి గురువు కూడా ఆ ప్రధాన యాజకుడి నుంచి యాజకత్వాన్ని పంచుకుంటున్నాం. ఉదాహరణకు నేను పూజ చేస్తున్నానంటే నేను పూజ చేయటం లేదు, నా స్థానంలో యేసు ప్రభు ఉండి పూజను సమర్పిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మొత్తం ఇప్పుడు వరకు చెప్పింది మరొక్కసారి చెప్పి అసలైన వాక్యంలోనికి మనం బైబిల్ గ్రంథాన్ని చదవడానికి వెళ్తూ ఉన్నాం. మరొక్కసారి ఏ విధముగా ఔటర్ కోర్ట్యార్డ్, హోలీ ప్లేస్, హోలీ ఆఫ్ హోలీస్ ఉన్నాదో, అదేవిధంగా ఈ యొక్క కల్వరి కొండ భూలోకము,
హోలీ ఆఫ్ హోలీస్ పాతాళ లోకము అంటే నరకానికి చెందింది కాదు, పునీతులు వేచి ఉన్న స్థలము. మూడవది గర్భగుడి అనగా దేవుని యందు ప్రియుల దేవుని సన్నిధి, పరలోకము, నూతన యెరూషలేము దేవుని సన్నిధి. ఇక్కడ ప్రధాన యాజకుడు బలిని అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని ఈ గర్భగుడిలోనికి హోలీ ఆఫ్ హోలీస్కి వెళ్ళి ఆ రక్తాన్ని చిలకరించి మానవుల, ఇజ్రాయేలీల పాపక్షమాపణ కోసం ప్రార్థించేవాడు. అదేవిధంగా యేసు ప్రభు తానే బలి అయి తన శరీరమును, తన రక్తమును, తన విధేయతను, తన యొక్క విశ్వాసమునుతో పరలోకానికి వెళ్తూ తండ్రి దేవుని కూర్చొని ఉంటూ దేవుని యందు ప్రియులారా మన పాప క్షమాపణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు, అర్థిస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది చేయడం కోసం, గర్భగుడిలో అడుగు పెట్టడం కోసం ఆయన యెరూషలేము, నూతన యెరూషలేమైన దేవుని సన్నిధిలో ఆయన అడుగు పెట్టాల్సి వచ్చింది. పెట్టి తీరాలి. పెడితే తప్ప మనకు రక్షణ లేదు. అక్కడ మన కొరకు ప్రార్థించాలి. అక్కడెక్కడో బలి అర్పించి ఈ గర్భగుడిలోనికి వెళ్ళకపోతే అక్కడ రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. అందుకే కలవరి కొండలో మరణించి పరలోకానికి ఎక్కి వెళ్ళకపోతే మనకు రక్షణ కంప్లీట్ కాదు. కనుక తండ్రి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ప్రధాన యాజకుడిగా నిరంతరము మనందరి కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు, మా పాప క్షమాపణ సమర్పిస్తున్నాడు. గురువు పూజ చెయ్యగా ఆ యేసు ప్రభు గురుత్వములో ఈ గురుత్వం పాలు పంచుకుంటుంది. ఈ గురువు ద్వారా ప్రధాన యాజకుడే వచ్చి ఈ బలిని అర్పించి ఈ ప్రజల రక్షణ కొరకు, ఎవరెవరైతే ఆ పూజలో పాలు పంచుకున్న వారందరి రక్షణ కొరకు తండ్రికి మొరపెడుతున్నాడు. ఇది తరతరాల వరకు, యుగ యుగాల వరకు, లోకాంత్యం వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. అందుకే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు నిరంతరము కూడా దేవునికి బలులు అర్పించబడతాయి. దేవునికి ఇష్టమైన బలులు అర్పించబడతాయి. ఏమిటా ఇష్టమైన బలులు? యేసు ప్రభుని యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానమే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మరింత క్లియర్గా, వివరంగా మీకు అర్థం అవ్వాలంటే ఒక చక్కనైనటువంటి పరిశుద్ధ గ్రంథ వాక్య భాగాన్ని మనం చదవాలి. అత్యంత విలువైనది, ముఖ్యమైనది. అందరూ హెబ్రీయులకు రాయబడిన పత్రిక, హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. అందరూ కలిసి చదవండి. మామూలుగా ఎవరెవరు చదవండి. మొదటి నిబంధన ఆరాధన నియమములను భూలోక సంబంధమైన పవిత్ర స్థలము కలిగి ఉండెను. ఎట్లనా మొదట ఒక గుడారమును ఏర్పరచబడెను. దాని యందు దీపస్తంభము బల్ల దేవునికి అర్పింపబడిన రొట్టెలు ఉండెను. దానికి పవిత్ర స్థలము. చూసారా? ఫస్ట్ గుడారం అంటే బయట బలి అర్పించి ఔటర్ కోర్ట్ యార్డ్. రెండవది ఏంటి? ఏమేమి ఉన్నాయంట అక్కడ? దీపస్తంభము, బల్ల, దేవునికి అర్పణ రొట్టెలు, ఇవన్నీ ఉన్నది పవిత్ర స్థలం. మీరు కూర్చున్న ప్లేస్ అనుకుందాం. నెక్స్ట్ చదవ. మూడవది రెండవ తెర వెనుక. అక్కడ ఒక తెర, ఇక్కడ ఒక తెర. ఓకే, రెండవ తెర వెనుక. చూసారా? యేసు ప్రభు మరణించినప్పుడు తెర చిరిగిపోయాను అని ఉంటుందా? అంటే ఏంటి? యేసు ప్రభు పరలోకానికి అడుగు పెడుతున్నారు అని అర్థం. ఓకే, ఇంక తెరతో పని లేదు. దేవునికి మనకి మధ్య గేట్ ఓపెన్ అయిపోయింది, మార్గము తెరుచుకుంది. మూడవ వచనం చదవమ్మా. రెండవ తెర వెనుక అతి పవిత్ర స్థలమును గుడారము ఉండెను. దాని యందు ధూపమిచ్చుటకు బంగారు పీఠము బంగారమయమగు నిబంధన మందసము ఉండెను. ఆ పెట్టి యందుగల మన్నాగల బంగారు పాత్ర చిగురించిన అహరోను దండము. చూడండి, లోపల హోలీ ఆఫ్ హోలీస్ లో, గర్భగుడిలో ఏమేమి ఉన్నాయో రాస్తున్నారు దేవుని యందు ప్రియులారా. మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను దండము, నిబంధన రాయబడిన 2 రాతి పలకలు ఉండెను. 5వ వచనం. కరుణాపీఠమును దివ్య జీవులు తమ రెక్కలతో క్రప్పుచు ఆ పెట్టిపై ఉండిరి. కానీ వీనిని గురించి ఇప్పుడు సవిస్తరముగా వివరించుటకు ఇదంతా వివరించడానికి వీలు పడదు. చాలా పెద్ద తతంగం. అయినప్పటికీ 3 మాటల్లో ఔటర్ కోర్ట్ యార్డ్, హోలీ ప్లేస్, హోలీ ఆఫ్ హోలీస్ ఏ విధంగా ఉందో యెరూషలేము దేవాలయంలో, యోధా మతాచారములో, పాస్ ఓవర్లో, ఇక్కడ మన సంగతి చూద్దాం. 6వ వచనం చదవమ్మా.
ఈ ఏర్పాటు చేయబడిన పిమ్మట ఈ ఏర్పాటు చేయబడిన పిమ్మట ప్రతిరోజు తమ కర్తవ్యంలో నిర్వర్తించుటకు ప్రతిరోజు తమ కర్తవ్యం నిర్వర్తించుటకు యాజకులు మొదట గుడారమును ప్రవేశింతురు. యాజకులు మొదటి గుడారమున ప్రవేశింతురు. రెండవ గుడారములోనికి కేవలము చూసారా, రెండవ గుడారములోనికి కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించును. ప్రధాన యాజకుడు మాత్రమే చూడండి, దేవుని తండ్రి దేవుని కుడి ప్రక్కన కూర్చోగలిగిన వాడు ఎవరండి? ప్రధాన యాజకుడు మాత్రమే. అంటే యేసు ప్రభు మాత్రమే అక్కడికి వెళ్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ చదవండి. అది సంవత్సరములకు ఒకసారి మాత్రమే. ఓకే, తన కొరకు ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, జీవితంలో ఒక్కసారి. ప్రభు ఒక్కసారి వెళ్ళారంటే ఇక ఫర్ ఎవర్ అన్నమాట. అది తర్వాత తన కొరకు ప్రజలు తెలియక, తన కొరకు ప్రజలు తెలియక చేయు పాపముల కొరకు తాను తీసుకువచ్చిన రక్తమును, చూసారా, తాను రక్తాన్ని తీసుకొని వస్తాడు. ప్రధాన యాజకుడు అక్కడెక్కడో అర్పించబడిన బలిలోని రక్తాన్ని తీసుకొని గర్భగుడిలోకి వచ్చినట్లుగా యేసు ప్రభు తన శరీర రక్తములతో ఆయన పరలోకానికి వెళ్ళాడు. చదవండి అమ్మా. ఈ ఏర్పాటును బట్టి, ఈ ఏర్పాట్లను బట్టి మొదటి గుడారము నిలిచి ఉన్నంత కాలము, మొదటి కూడా నిలిచి ఉన్నంత కాలము అతి పవిత్ర ప్రదేశములోనికి మార్గము ఇంకనూ తెరవబడలేదని పవిత్ర 9వ వచనం. ఈ గుడారము ప్రస్తుత కాలమును సూచించుచున్న ప్రస్తుత కాలమునకు సంకేతము. దేవుని యందు ప్రియులారా, ఇదంతా పాత నిబంధనలో జరిగినంతా కూడా సింబల్ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో దానికి నిదర్శనము, సంకేతము. ఏం జరగబోతుంది? యేసు ప్రభు ఆ ఔటర్ కోర్ట్యార్డ్లో బలి అర్పించినట్లుగా కలవరి కొండపై యేసు ప్రభు బలి అర్పిస్తున్నారు. యేసు ప్రభు పాతాళానికి వెళ్తున్నారు. యేసు ప్రభు ప్రధాన యాజకుడు గర్భగుడిలోనికి వెళ్ళినట్లుగా యేసు ప్రభు గర్భగుడి అయిన దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నారు. ప్రధాన యాజకుడు గొర్రెల మేకల రక్తాన్ని చిలకరిస్తున్నట్లుగా అక్కడ యేసు ప్రభు దైవ కుమారుడు, పాపము లేనివాడు, ఆ పవిత్ర రక్తంతో ప్రభుని సన్నిధికి వెళ్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు ప్రజల కొరకు మనవి చేస్తున్నట్లుగా యేసు ప్రభు మనందరి కొరకు ప్రార్థిస్తున్నాడు. తండ్రి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉండి. ఇదంతా సంకేతం, సింబల్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఇక్కడే ఉన్నాం కానండి ఎక్కడికో వెళ్ళిపోయామండి అంటారా? ఓకే, నేను చెప్పాను ముందే, వీఆర్ గోయింగ్ టు సీ ఓన్లీ ద బైబిల్. బైబిల్లో ఉన్న పరమ సత్యాలు ధ్యానించబోతున్నాం. బహుశా ఎప్పుడు వినలేనిది, పెద్దగా చర్చించనిది మనం విడిచిపెడుతుంది, మనం మర్చిపోతుంది, నిర్లక్ష్యం చేస్తుంది. జాగ్రత్తగా ఆలకించండి, మరీ మరీ చెప్తున్నాను. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, 9వ వచనం చదవండి అమ్మా. దేవునికి అర్పింపబడు కానుకలు, బలులు ఆరాధన అంతఃకరణమును పరిపూర్ణము చేయజాలవని ఈ ఉపమానము తెలుపుచున్నది. ఈ సంకేతం. అయితే మనుష్యుల యొక్క బలులు, గొర్రెలు మేకల యొక్క బలులు ఎప్పటికీ కూడా మనకు రక్షణ ఇవ్వలేవని తెలియజేస్తున్నాయి. తర్వాత అవి కేవలము అన్నపానములకు, శుద్ధి చేయ కర్మలకు సంబంధించినవి. అవన్నీ బాహ్యములే. దేవుడు సమస్తమును సరిదిద్దుట వరకు అవి వర్తించి. 11వ వచనం. కానీ క్రీస్తు ఇటునున్న సద్విషయములను ప్రధాన యాజకుడుగా వచ్చి గుడారమున ప్రవేశించిన తర్వాత మరింత శ్రేష్టము సంపూర్ణమైన, అది మానవ నిర్మితము కాదు, మానవులు నిర్మించినవి కాదు, అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమున శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు అండి. ఆయన ప్రధాన యాజకుడు మేకల రక్తాన్ని, గొర్రెల రక్తాన్ని తీసుకొని వెళ్ళినట్లుగా యేసు ప్రభు మేకల, గొర్రెల రక్తాన్ని తీసుకొని వెళ్ళలేదు. తన రక్తముని తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణమును సంపాదించెను. ఎలైనా మేకల, ఎద్దుల రక్తమును దహింపబడిన దూడ బూడిదను మైలపడిన వారిపై చెల్లింపబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రులుగా చేయును. అట్లయినచో ఒకవేళ మేక రక్తమే, గొర్రెల రక్తమే వారిని శుద్ధి చేస్తే హౌ మచ్ మోర్ 14వ వచనం. అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించడానికి మన అంతఃకరణలో ఇంకనో ఎంతగానో శుద్ధి చేయును కదా. దేవుని యందు ప్రియమైన, ఈరోజు మీకు చెప్పినవన్నీ కూడా ఈ వాక్యంలో ఇమిడి ఉన్నాయి. కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. దయచేసి
మనసు పెట్టమని కోరుతూ ఉన్నాను. 23వ వచనం చదువు. 3 వచనం. 23వ వచనం. పరలోక వస్తువులను పోలిన పరలోక వస్తువులను పోలిన ఈ వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయవలసి ఉండెను. కానీ పరలోక వస్తువులు ఇంతకంటే మేలైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవ నిర్మిత పవిత్ర స్థలమును క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకమునే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, యెరూషలేము దేవాలయంలో గర్భగుడి ఉంది కదా, ఆ గర్భగుడి దేనికి సంకేతం అంటే ఇది పవిత్రమైన స్థలం, ఇక్కడ దేవుడు ఉంటాడు, ఉండొచ్చు, అవునా కదా. కానీ యేసు ప్రభు అలా అటువంటి స్థలంలో అడుగు పెట్టలేదు. స్వయముగా డైరెక్ట్గా దేవుని సన్నిధిలోనే నిలిచి ఉన్నాడు. అదే మోక్షారోహణ పండుగ. దేవుని యందు ప్రియులారా, 25వ వచనం. ప్రతి వ్యక్తి యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర ప్రదేశములోనికి పవిత్ర సంవత్సరమును ప్రవేశించును. కానీ క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు. అట్లయినచో ప్రపంచము సృష్టింపబడినప్పటి నుండి అనేక పర్యాయం ఆయన బాధ నొందవలసి ఉండేది. అట్లు కాక తనను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకసారి ఆయన పరలోకములో జన్మించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, గురువు దివ్య పూజా బలి సమర్పించడానికి వచ్చినప్పుడు ఆ యేసు ప్రభువే ఈ గురువు రూపాన ఈ బలిని దేవునికి అర్పిస్తున్నారు. మరొక ఉదాహరణ చెప్తాను. నువ్వు పాప సంకీర్తనానికి వెళ్ళావు. నేను పాప సంకీర్తనానికి వెళ్ళాను. ఆ పాప సంకీర్తనం అని ఏమంటారంటే కరుణపీఠం. ఇట్స్ ఏ మర్సిఫుల్ థ్రోన్ ఆఫ్ గాడ్. మర్సిఫుల్ థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని దయ, దేవుని కరుణ ఇచ్చే ప్రదేశం ఆ కరుణ పీఠం. దేవుని యందు ప్రియులారా, అక్కడ గురువు కూర్చున్నప్పుడు నువ్వు వచ్చావు, నేను వెళ్ళాను, నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను అనుకుందాం. నువ్వు వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకున్నావు. వెంటనే గురువు ప్రధాన యాజకుని గురుత్వములో భాగం పంచుకుంటున్నాడు కనుక యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడు, నీ పాపాలన్నీ ఆలకిస్తున్నాడు. ఎప్పుడైతే నీ పాపాలు ఆలకించాడో తండ్రి దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. తండ్రి, ఇదిగో పలానా వ్యక్తి, ఓకే, పలానా థామస్, పలానా యాకోబు, పలానా రాయప్ప, వీళ్ళు పాపము చేశాడు, ఇతను పాపము చేశాడు, ఇతను శిక్షణ పొందాలి, ఇతను రక్తాన్ని చిందించాలి, ఇతను మరణించాలి. అయితే ఈ యాకోబు కొరకు నేను శిక్ష పొందాను, ఈ యాకోబు కొరకు నేను శ్రమలు పొందాను, ఈ యాకోబు కొరకు నేను రక్తాన్ని చిందించాను, ఈ యాకోబు కొరకు నేను మరణించాను. ఈ శిక్ష సరిపోదా? నా ముఖం చూచి ఆ యాకోబుని క్షమిస్తావా అంటే తండ్రి దేవుడు వెంటనే యేసు ప్రభు బలిని చూస్తూ, ఐ యాక్సెప్ట్ యు మై సన్, నేను నిన్ను స్వీకరిస్తున్నాను. నీ విధేయత, నీ ప్రేమ, నీ గొప్పతనం, నీ త్యాగం, పాపము లేని నీ రక్తం నేను స్వీకరిస్తున్నాను. నీకేం కావాలి? యాకోబుకు పాప క్షమాపణ ఇవ్వండి, యాకోబును క్షమిస్తున్నాను. యాకోబును మోక్షానికి తీసుకొని రండి, యాకోబును మోక్షానికి తీసుకొని వస్తాను. యాకోబు వెళ్ళిపోయాడు, రాయప్ప వచ్చాడు. రాయప్ప నన్ను పాపాలు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత సేమ్ మళ్ళీ యేసు ప్రభువా, ఈ రాయప్ప గురించి ఆయన చనిపోవాలి, ఆయన రక్తాన్ని చిందించాలి, ఆయన శిక్షింపబడాలి, కానీ ఆయన కొరకే నేను ఇదంతా చేశాను, ఆయన క్షమిస్తావా? నీ కొరకు ఆయన మళ్ళా క్షమిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చాడు. లోకాంత్యం వరకు ఎంతమంది వచ్చినా వారందరినీ కూడా యేసు ప్రభు ముఖం చూచి, యేసు ప్రభు శ్రమలు చూసి, యేసు ప్రభు రక్తము చూచి, యేసు ప్రభు మరణము చూసి తండ్రి క్షమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఇది మోక్షారోహణం చేస్తున్న పని. పరలోకానికి వెళ్ళి తండ్రి దేవుని కుడి ప్రక్కన కూర్చొని మనందరి కోసం నిరంతరం ప్రార్థిస్తున్నాడు. ఎవరెవరైతే పూజలో పాలు పంచుకుంటున్నారో వారి కొరకు, ఎవరెవరైతే పాప సంగీతం చేస్తున్నారో వారి కొరకు, ఎవరైతే దివ్య సంస్కారాల్లో పాలు పంచుకుంటున్నారో వారి కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకోసం ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన మోక్షారోహణమయ్యాడు, మోక్షానికి ఎక్కిపోయాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
దిస్ ఈజ్ ద స్టోరీ బిహైండ్ ది అసెన్షన్. మోక్షారోహణం వెనుక ఉన్నటువంటి గొప్ప పరమ రహస్యం దేవుని యందు. ఒక్క వాక్యంతో ఇదంతా కూడా మనకు క్లియర్ అవుతుంది. రోమీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయం 34వ వచనం. అయినచో శిక్ష విధించువాడు ఎవడు? అయినచో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తేసే. అందరూ బెటర్ నా తర్వాత చెప్పండి, అందరూ కలిసి అందరూ చెప్పండి. అయినచో. అయినచో. అందరూ గట్టిగా. శిక్ష విధించువాడు ఎవడు? శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. ఇంకెవరు మనకు శిక్ష విధిస్తారు? ఇంకెవరు శిక్ష విధిస్తారు? ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోయాడు, జీవంతో లేవనెత్తబడ్డాడు, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు, నీకు దేవునికి మధ్యవర్తిగా ఉంటూ మన కొరకు నిరంతరము ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక ఇది ఈ యొక్క మోక్షారోహణం యొక్క గొప్ప విశ్వాస రహస్యం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున ఇంత చేసిన ప్రభు నిన్ను నన్ను ఏమి కోరుతున్నాడు? వాట్ ఈస్ హీ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ యూ అండ్ మీ? 3 విషయాలు, 3 లైన్లు చెప్తాను. మొట్టమొదటిది, మనము కూడా ఈ లోక వస్తువులపై మమకారాన్ని వదులుకోవాలి. పరలోకం మీద, క్రీస్తు ప్రభుని మీద మన మనస్సు నిలపాలి. ఓకే, ఎందుకంటే నీ సంపదలో ఉన్న చెటనే నీ హృదయం ఉండను. నీ ప్రభువు, ఇందాక మన వాక్యంలో పుస్తకంలో ప్రవేశ ప్రార్థన చేశాం కదా, సంఘ ప్రార్థన చేశాం కదా, మహిమ గీతం తర్వాత. ఆ ప్రార్థనలో ఈ విధంగా ఉంది. దేవుని యందు ప్రియులారా, చూడండి ఒకసారి. అంత చెప్పండి. ఏలయనా మీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకున్నట్లు అనుగ్రహించండి. తండ్రిని ఏమి ప్రార్థిస్తున్నామంటే, పరలోక తండ్రి, మా శిరస్సు యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. మరి మా చేతులు కాళ్ళు మేము ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నీ శిరస్సు గుళ్ళోకి వెళ్ళింది, నీ కాళ్ళు చేతులు బయట ఉంటాయా? ఈ శిరస్సు ఒక గదిలో ఉంటే నీ బాడీ కూడా గదిలో ఉంటుంది. ఈ శిరస్సు బయట ఉంటే నీ బాడీ కూడా బయటే ఉంటుంది. శిరస్సు ఎక్కడ ఉంటుందో బాడీ అక్కడే ఉండదు. శిరస్సు వేరే దగ్గర, బాడీ వేరే దగ్గర ఉండదు. మరి మనందరి శిరస్సు ఈయన కాగా, ఈయన పరలోకంలో ఉంటుండగా ఆయన యొక్క శరీర భాగం నీవు నేను ఎక్కడున్నాం? ఎక్కడున్నావా? ఇక్కడ ఉండకూడదుగా. ఎక్కడ ఉండాలి అంటే చచ్చిపోమని కాదు దాని అర్థం. ఓకే, అంటే మన మనస్సులు ఆ ప్రభువు మీద నిలపాలి. ఈ దృష్టి అక్కడే ఉండాలి, ఈ తలంపు అక్కడే ఉండాలి, నీ ప్రేమ అతని మీద ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఇది మొట్టమొదటి. అక్కడ చేరాలి దేవుని యందు ప్రియులారా. రెండవది, మోక్షము చేరాలని దృఢ సంకల్పం ఉండాలి. మోక్షము చేరాలి అని దృఢ సంకల్పం ఉండాలి. ఈ రోజుల్లో మన జీవితంలో అనుకున్నది జరగడం లేదు. ఎందుకంటే సరిగ్గా అనుకోవడం లేదు. నేను మొన్న నా ఫోన్లో నోట్స్ అని ఒకటి ఉంటుంది, నోట్స్, ఓకే, కలర్ నోట్స్. అందులో మై విష్ లిస్ట్ అని రాసుకున్నాను. నా కోరికలు, నా అవసరాలు, నాకేమేం కావాలి అన్నీ కూడా అన్నీ అయిపోయాయి. నేను విష్ లిస్ట్ అని పెట్టుకున్నాను, అన్నీ కూడా జరిగిపోయాయి. మేబీ 6 నెలల క్రితం పెట్టుకున్నాను, 1 సంవత్సరం క్రితం పెట్టుకున్నాను. దేవుని యందు ప్రియులారా, ఎనీథింగ్ యు విష్ ఫర్ ష్యూర్ యూ విల్ గెట్ ఇట్. అంటే ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఇంటెన్షన్ దృఢంగా ఉండాలి. ఓకే, కనుక నేను హీరోయిన్ అవుతానని పెట్టుకోవద్దు, అది జరగదు, అది అంత సీన్ లేదేమో. ఓకే, హీరోని అవుతానని పెట్టుకోవద్దు. ఏం పెట్టుకోవాలంటే పరలోకం చేరాలి, నేను మోక్షము చేరాలి, నేను పరలోకం కోల్పోకూడదు, నేను మోక్షాన్ని కోల్పోకూడదు అన్న దృఢమైనటువంటి ఇంటెన్షన్ మనం కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, మూడవది, ఆ ఇంటెన్షన్ కావాలంటే పవిత్ర జీవితం కావాలి. పవిత్ర జీవితం జీవమునకు చేర్చు ద్వారము ఇరుకైనది. అయినా సరే పవిత్ర జీవితం జీవించాలి. పాపాలను విడిచిపెట్టడానికి మంచి మనసు ఉండాలి. ఓకే, మంచి మనసు. ఓకే, సినిమా చూస్తున్నావు,
బూత్ సినిమా చూస్తున్నావు, చెడు సినిమా, అది చెడు సినిమా. నీ మనసు చెప్తుంది ఇది వద్దు అన్న మంచి మనసు నీకు ఉండాలి. దొంగతనం చేస్తున్నావు, అది వద్దు అని ఉండాలి. నేనంటి రోజున పునీత పాదువాపర్ అంతోని వారి మూవీ ఒకటి దొరికింది ఎక్కడదో 1931 సంవత్సరంలో, 100 సంవత్సరాల క్రితం సినిమా. నో డైలాగులు ఏమి ఉండవు, మౌన్ యాక్షన్, అంతా మౌన్ యాక్షన్, మాటలే ఉండవు. అందులో ఒక చిన్న కథ. అంతోని వారు అడుగుతున్నారు, పాదువాపర్ అంతోని వారు అడుగుతున్నాడు ఒక తండ్రిని. ఒకతను గుర్రపు రథంతో గుర్రపు బండి మీద వెళ్తున్నాడు. అయ్యా, దేవునికి ఆలయం కట్టాలి, ఆ రాళ్ళు కొంచెం దీని మీద తీసుకొని వెళ్తావా అంటే, నువ్వేంటి, నా కొడుకు చచ్చిపోయిన బాధలో నేనున్నాను అంటాడు. నిజానికి కొడుకు చచ్చిపోడు, కొడుకు నిద్రపోతూ ఉంటాడు. ఈ ఫాదర్ గారికి, అంతోని వారికి తప్పించుకోవడం కోసం గురువు దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. ఏమని, నా కొడుకు చచ్చిపోయిన బాధలో నేనుంటే నువ్వేటయ్యా, పో అంటాడు. ఆ కొడుకు ఇలా చూస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. ఇంటికి వెళ్ళేసరికి కొడుకు చచ్చిపోతాడు. ఇంటికి వెళ్ళి కొడుకు నిజంగా చచ్చిపోయాడు. పరిగెట్టుకుని వచ్చి అంతోని వారా నా కొడుకు నిజంగా చచ్చిపోయాడండి అంటే అంతోని వారు అంటారు, ఎవ్రీ లై విల్ నాట్ గో అన్పనిష్డ్. ఆయన చెప్పలు డైలాగ్ రాస్తారు అక్కడ. ఓకే, ఎవ్రీ లై విల్ నాట్ గో అన్పనిష్డ్. నువ్వు పలికే ప్రతి అబద్ధం శిక్షింపబడకుండా పోదంట. నువ్వు అబద్ధం ఆడావు, శిక్ష అనిపించు. తర్వాత అంతోని వారు వెళ్ళి ప్రార్థన చేయగా చనిపోయినవాడు లెగిస్తాడు. అబద్ధాలు ఆడితే శిక్ష అనుభవిస్తావు. దేవుని యందు ప్రియులారా, అనగా అబద్ధం ఆడకూడదు అన్న మంచి మనసు ఉండాలి, అన్యాయం చేయకూడదు అన్న మంచి మనసు ఉండాలి. దేవుని యందు ప్రియమైన 3 విషయాలు. ఒకటి, పరలోకం వైపు మన మనసు, మన శిరస్సు అక్కడ ఉంది, మనం ఒకరోజు అక్కడ చేరాలి, ఎలాగైనా పరలోకంలో వెళ్ళాలి అన్న దృఢ సంకల్పం, నిశ్చయం, ఇంటెన్షన్ కలిగి ఉండాలి. అది జయించడానికి, అది సాధించడానికి పరిశుద్ధ జీవితం జీవించాలి. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.